ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ జంతర్ మంతర్లో జరిగినటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిన్న పెద్ద అనే తేడా లేదు, అక్కడ ఏం జరిగింది అని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఈరోజు అదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సుమన్ టీవీ ఎడ్యుకేషనల్ సీఈఓ, ప్రముఖ విద్యావేత్త, అడ్వకేట్, సోషల్ ఇంజనీర్ నీలిమా ఆర్య, డాక్టర్ నీలిమా ఆర్య గారు రైట్ నౌ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడదాం. ఈ జంతర్ మంతర్ టాపిక్ ఆవిడ పర్సెప్షన్లో ఏ విధంగా చూస్తున్నారో ఆవిడ మాటలో అడిగి తెలిసేసుకుందాం. సో హాయ్ మ్యామ్. Hi Suvarna, how are you doing? యా ఐఎమ్ టూ గుడ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. Yeah. సో మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ బాగానే ఉంది, జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్ట్ అని. మన మెయిన్ కన్సర్న్ ఏంటంటే మనం డిస్కస్ చేయబోయేది ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఆఫ్ సుమన్ టీవీని వాచ్ చేస్తున్న తెలుగు ఆడియన్స్, స్పెషల్లీ జెన్జీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో అందరి దృష్టి ఢిల్లీ మీదకి వెళ్ళింది, ప్లస్ ఈ ప్రొటెస్ట్ల మీదకి వెళ్ళింది. చాలామంది మాస్క్లు వేసుకొని వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా కూడా ఈ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు వీళ్ళ కోసం ఒక డిస్కషన్ చేద్దాం మనమని మనం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఓకే, ఈ జంతర్ మంతర్ టాపిక్ని ప్రజాస్వామ్య వ్యవస్థ నిరసనగా చూడాలంటారా, రాజ్యాంగ పాలన వ్యవస్థకి విరుద్ధంగా చూడాలంటారు? ఏ విధంగా చూడాలంటారు? మీ పర్సెప్షన్ ఏంటి? సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బేసికలీ ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ అంటారు. వీ హ్యావ్ డెమోక్రసీ, బట్ అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. సో భారతదేశం రాజ్యాంగం ప్రకారం మనది ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ మనందరం హక్కుల గురించి మాట్లాడతాం. సో మనకు కొన్ని బ్యూటిఫుల్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 19(1)A, 19(1)B, 19(1)C. ఈ ఆర్టికల్స్ ఏం చెప్తాయంటే 19(1)A వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, నువ్వు స్వేచ్ఛగా నీ భావాన్ని వ్యక్తం చేయొచ్చు. 19(1)B వచ్చేసి నువ్వు ఏ ఉద్యమం అయితే చేయాలనుకుంటున్నావో శాంతియుతంగా చేయండి, ఆయుధాలు వాడకుండా మీ నిరసన తెలపండి అని 19(1)B చెప్తుంది. 19(1)C ఏం చెప్తుందంటే మీరు ఏ ఆర్గనైజేషన్స్ అన్నా పెట్టుకోవచ్చు, సంఘాలు సమావేశాలు చేసుకోవచ్చు అని చెప్తుంది. సో వీటిని మనందరం బాగా ఫాలో అవుతాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని. సో వాట్ ఐ ఫీల్ పర్సనలీ, when you are following constitution, when you are in a democratic country, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీని కూడా మనం ఫాలో అవ్వాలి. సో ప్రొటెస్ట్లు ఇంపార్టెంటే, యాజ్ లాంగ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్లో ప్రొటెస్ట్ ఉంటే బాగానే ఉంటుంది. ప్రెషర్ ఎప్పుడైతే వస్తుందో, సో దట్ ఈజ్ అ వెరీ నెగటివ్ ఇంపాక్ట్ టు ద కంట్రీ అండ్ ఆల్సో టు ద గవర్నమెంట్స్. సో అలాంటివి నిరసన అనేది కాన్స్టిట్యూషన్లో చెప్పిన విధంగా మీరు నిరసన తెలిపితే దెర్ ఈజ్ నో హార్మ్. బట్ వెన్ యూఆర్ క్రాసింగ్ ద లిమిట్స్, డెఫినెట్లీ దెర్ ఈజ్ హార్మ్. సూపర్, ఒక మంచి పాయింట్ చెప్పారు. మీరు చెప్పిన దాంట్లోనే క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు భారత రాజ్యాంగం నిరసన తెలిపే హక్కు ఉందని చెప్తుంది. చట్టబద్ధమైన సంస్థలకి సమస్యలు వస్తే పరిష్కార మార్గాలు ఏ విధంగా చూపించాలో చెప్తోంది. కానీ ఈ రెండింటినీ చెప్పేది కూడా భారత రాజ్యాంగంలో ఉంది. ఒక్కొక్కరు ఒక్కో పర్సెప్షన్లో చూస్తున్నారు. నిరసన తెలపడం ఎందుకు, చట్టబద్ధ సంస్థలు ఎందుకు, ఏ విధంగా చూడాలి? ఇవి రెండు బ్యాలెన్స్ చేసినప్పుడే, బికాస్ ఇండియా ఈజ్ అ వెరీ బిగ్ కంట్రీ, వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దే లుక్ అప్ టు అస్, బికాజ్ అంటే మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం మన కల్చర్ని, మన హెరిటేజ్ని, మన కాన్స్టిట్యూషన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు అందరూ. సో అంత గొప్ప హిస్టరీ ఉన్న కంట్రీ మనది. సో మీరు ఏదైతే అడిగారో చట్టబద్ధంగా ఉండాలి, ప్లస్ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఎలా ఉండాలి, సమతుల్యంగా ఎలా బ్యాలెన్స్ చేయాలి అని. యూ హ్యావ్ పొలిటికల్, జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్, సిఏజీ, యూపీఎస్సీ, ఇలా రకరకాల సంస్థలు మనం స్థాపించుకున్నాం. పొలిటికల్ గురించి మీకు తెలుసు, జ్యుడిషియరీ తెలుసు లీగల్గా, ఎలక్షన్ కమిషన్ తెలుసు, సిఏజీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, చాలామందికి క్లారిటీ లేదు, అండ్ యూపీఎస్సీ తెలుసు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో సిఏజీ అనే దాని మీదే చాలా డిస్కషన్స్ వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్, ఇది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది. సో ఏమవుతుందంటే మనం కట్టే ట్యాక్సులన్నీ కానీ, లేదంటే ఏ రూపాయి, ప్రతి ఒక్క రూపాయి ఇక్కడ ఒక లెక్క ఉంటుంది వీళ్ళ దగ్గర. అంత పెద్ద ఆర్గనైజేషన్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్ గవర్నమెంట్ 100 స్కూళ్ళు పెట్టాలి, 1000 crores రిలీజ్ చేస్తున్నామంటే ఈ 1000 crores లెక్క అడుగుతుంది సిఏజీ. ఇట్ ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో ఈరోజు అంత ట్రాన్స్పరెన్సీ, అంత జవాబుదారీతనం ఉన్నప్పుడు, సిస్టమ్స్, ఆర్గనైజేషన్స్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు కూడా మనం ఇంకా ఇబ్బందులు
ఎదురవుతున్నాయి మనకి. దిస్ ఈజ్ బికాస్ వీఆర్ ఎ బిగ్ కంట్రీ. వెన్ ఇట్ ఈస్ అ బిగ్ కంట్రీ వీ హ్యావ్ బిగ్ సిస్టమ్. వెన్ ఇట్ ఈస్ బిగ్ సిస్టమ్ బిగ్ ఛాలెంజెస్ విల్ కమ్. సో ఇన్ని సంస్థలు, ఇన్ని వ్యవస్థలు మనం ఆర్గనైజ్డ్గా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ సంస్థల ద్వారానే మీరు ఏది కావాలన్నా సాధించుకోండి అని రాజ్యాంగం చెప్తుంది మనకి. దిస్ ఈజ్ వాట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్. సో పొలిటికల్ అయినా, జ్యుడిషియరీ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా, సిఏజీ అయినా, యూపీఎస్సీ అయినా, ఇన్ని వ్యవస్థలు ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు చట్టబద్ధంగా మీరు చట్టబద్ధంగానే వెళ్ళండి. ప్రొటెస్ట్ అనేది లాస్ట్ రెమెడీ. ఓకే. సో ఇప్పుడు మీరు రాజ్యాంగంలో ఎంత క్లియర్గా ఉందో చెప్తున్నారు. రాజ్యాంగాన్ని చాలామంది ఫాలో అవ్వరు. నన్ను అడిగితే ఓపెన్గా చూస్తుంటే ఇప్పుడు ఈ జంతర్ మంతర్ని చూస్తే ఒకటే కనిపిస్తుంది. ప్రతి ఒక్క సమస్యకి వీధి ఆందోళనే సార్ట్అవుట్లా కనిపిస్తుంది. అలా Yes. చేస్తేనే ప్రాబ్లంకి సార్ట్అవుట్ కనిపిస్తుందని అది మనకి ఇన్స్పిరేషన్గా తీసేసుకుంటున్నారు. ఇలా చేస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏం చేస్తోంది, ప్రభుత్వం ఏం చేస్తుందని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఒక విద్యావేత్తగా మీరేం చెప్తారు యాజ్ ఎ అడ్వకేట్ ఆల్సో? See, there is a small pain for me. See, మీరు యాజ్ పర్ యువర్ ఫండమెంటల్ రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీ ఆవేదనను వ్యక్తం చేయండి. ప్రభుత్వాల బాధ్యత కూడా మీరు ఏదైతే చెప్తారో అది వినాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. బట్ వెన్ యూ స్టార్ట్ పుట్టింగ్ ప్రెషర్, వెన్ యూ ఆర్ డూయింగ్ యాజిటేషన్ కంటిన్యూస్లీ, ప్రభుత్వాలు దాన్ని ఒక బరువుగా తీసుకోకూడదు, బాధ్యతగానే వినాలి. వింటారు కూడా. మీ నిరసన తెలియజేసే హక్కు మీకు ఉంది కాబట్టి ప్రభుత్వాలు కూడా మీ నిరసనను వింటారు. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా దెర్ ఈజ్ ఎ డ్యూ ప్రాసెస్, ఒక ఎవిడెన్స్ ఉంటుంది, ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఉద్యమం ఎందుకు జరుగుతుంది, కారణాలేంటి, అసలు ఆ ఉద్యమం జరుగుతున్న కారణానికి సరిగ్గానే వీళ్ళు ఉద్యమం చేస్తున్నారా, సో ఇవన్నీ వీళ్ళు పర్యవేక్షించి పరిశీలించి దాని తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి. మీరు అదే పనిగా ప్రెషర్ పెట్టి, ఇప్పుడు మొన్న జరిగిన ప్రొటెస్ట్ ఏమైంది, యూఆర్ కంటిన్యూస్లీ ఫస్ట్ సోనం వాంగ్చుక్ స్టార్టెడ్ ఆన్ నీట్ పేపర్ లీక్, దెన్ ఇట్ హెస్ గాన్ టు అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీ, దెన్ ద ఎంటైర్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, రకరకాల స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఆందోళన తెలియజేశారు. ఇంత ప్రెషర్ ఒకటేసారి గవర్నమెంట్ మీద పెడితే గవర్నమెంట్స్ పాలసీ చేయాలా, ప్రొటెస్ట్ మేనేజ్ చేయాలా? సి, వీ వాంట్ ప్రాపర్ గవర్నెన్స్, వీ వాంట్ ఫెసిలిటీస్, వీ వాంట్ ఆర్ రైట్స్ టు బి యూటిలైజ్డ్ ప్రాపర్లీ. సో మీరు ప్రభుత్వాలని పని చేసుకునే అవకాశం మీరు కల్పించాలి కదా. ఓకే, ఐ అగ్రీ దట్ దెర్ ఈస్ అ మిస్టేక్ హ్యాపెండ్. సిరీస్గా యూపీఎస్సీ, సిబిఎస్ఈ, నీట్ ఇవన్నీ లీక్ అవుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. డెఫినెట్లీ దెర్ ఈస్ ఎ పెయిన్. యాజ్ ఎ పేరెంట్, యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఐ ఫీల్ పెయిన్ఫుల్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ టేక్ ప్రొటెస్ట్ యాజ్ ఎ వెపన్, ఇట్ విల్ నాట్ వర్కౌట్. ఏదో ఒకసారి పని అవుతుంది, ఇట్ విల్ నాట్ వర్కౌట్. ఐ మీన్ దట్స్ ఎ రాంగ్ యాజిటేషన్. అంటే మీరు నిజంగానే కాన్స్టిట్యూషన్ని బిలీవ్ చేసి, ఒక ఇండియన్ సిటిజన్గా మీరు కాన్స్టిట్యూషన్ని బిలీవ్ చేసి ఫాలో చేస్తే, this should be your last mode of application to protest against the government. ఇప్పుడు గవర్నమెంట్కి అగైనెస్ట్గా ఉండాలని ఎవరు అనుకోరు, కానీ కొన్ని కారణాలు అలా తీసుకెళ్తూ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనుకోవచ్చు. ఏ ఇన్సిడెంట్ జరిగినా నాట్ ఓన్లీ స్టూడెంట్స్ పర్సెప్షన్, ఒక టాపిక్ వచ్చినప్పుడు అది నెగిటివ్గా వెళ్తున్నప్పుడు వాయిసెస్ వినాలంటారు. అంటే ఏంటి, ప్రజల గొంతుకు వినాలి, వాళ్ళ ఆందోళన తెలుసుకోవాలి, దాన్ని బట్టే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటారు. పాజిటివ్ కార్నర్లో ఓకే వినాలి, ప్రతి చోట ఆ వాయిస్, ఆ గొంతుకులు వినాలి అని మాట వినిపిస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఈ వాయిస్ ఏ విధంగా కన్వే అవుతుంది? ప్రభుత్వానికి ఎలా కన్వే అవుతుందని మనం పక్కన పెడదాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇందాక నేను ఆర్టికల్ 19(1)(a), 1(b), 1(c) చెప్పినట్టు ప్రభుత్వం కూడా కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇస్తుంది. దెర్ ఈజ్ అన్ అనదర్ ఆర్టికల్ కాల్డ్ 19(2) అండ్ 19(3). ఈ 19(2) అండ్ 19(3) ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ. సో మీరు ఏదైతే మాట్లాడతారో, ఏదైతే చేస్తారో వాటన్నిటికీ పరిమితమైన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎప్పుడుంటాయి? రాష్ట్ర భద్రత వచ్చినప్పుడు, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ అయినప్పుడు, సావరనిటీ ఆఫ్ ద కంట్రీ డిస్టర్బ్ అయినప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు గివ్ సమ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. మాకు మాట్లాడే హక్కు ఉంది కదా అని మీరు మాట్లాడుకుంటా పోతే, మాకు ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది కదా అని మీరు ప్రొటెస్ట్ చేసుకుంటా పోతే, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసుకుంటూ, లేదంటే హాస్పిటల్స్కి వెళ్ళే దారులన్నీ మీరు బ్లాక్ చేసి, కాలేజెస్కి వెళ్ళే దారులన్నీ మీరు బ్లాక్ చేసి, రోజువారీ కార్యక్రమాలు జరగకుండా మీరు ఇబ్బంది పెడుతూ ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ విల్ ఇన్వాల్వ్. మీకున్న రైట్స్ని రిస్ట్రిక్ట్ చేసే ఆర్టికల్ ఈజ్ 19(2) and 3. బేసిక్గా పార్లమెంటు, న్యాయస్థానాలు, ఎన్నికల వ్యవస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ, ఇవన్నీ ఉన్నాయి.
కానీ ప్రతి సమస్యని వీధి ఉద్యమాల ద్వారానే సార్ట్అవుట్ చేసుకోవడం అని ఆలోచించే విధానాన్ని ఏ విధంగా చూడాలి? ఈ విధంగానే సార్ట్అవుట్ చేసుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏం చేస్తుంది? యూ హ్యావ్ యాక్చువల్లీ సెడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఇప్పుడు ప్రభుత్వము, న్యాయస్థానాలు, రాజకీయ వ్యవస్థలు, సో ఏ చట్టమైనా పార్లమెంట్లో అవుతుంది. ఆ చట్టాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తాయి. న్యాయ వ్యవస్థలు ఆ చేసిన చట్టాలని పరిశీలిస్తాయి. స్వతంత్ర సంస్థలు అదే చట్టాలని పర్యవేక్షిస్తాయి. సో ఇక్కడ పార్లమెంట్ ఇన్వాల్వ్ అయింది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, లా ఇన్వాల్వ్ అయింది, ఎన్జిఓస్ ఇన్వాల్వ్ అయినాయి. సో ఇంత ఆర్గనైజ్డ్గా మనం ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకున్నప్పుడు వై వీఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ ఎ ఇన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, వై వీఆర్ హ్యావింగ్ ఎ స్ట్రీట్ డెమోక్రసీ? దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఏదో ఎక్కడో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇగ్నైట్ చేస్తాయి. ఇలాంటివి ఇగ్నైట్ చేసినప్పుడు స్టూడెంట్స్ అండ్ పీపుల్ లైక్ అస్ షుడ్ నాట్ టేక్ ఎ రాంగ్ డీవియేషన్ అండ్ డైరెక్షన్. సో ఇంత పెద్ద ఉద్యమం ఇవాళ జరిగి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ మేము రిజైన్ చేయగలిగాము బికాస్ దిస్ బాయ్ అభిజిత్ దీప్కే, ఐ వాంట్ టు కంగ్रेचुलेट हिम फर्स्ट. अभिजीत दीपके, मैं सुमन टीवी माध्यम के द्वारा आपको मैं बधाई करना चाहती हूँ कि आपने एक अचीवमेंट किया है. బట్ లేకిన్ ఇక్కడ ఇంకోటి ఏం చెప్పదలుచుకున్నానంటే, బికాజ్ వెన్ ఐ వాజ్ సీయింగ్ హిజ్ యాజిటేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, అభిజిత్ దీప్కే వాజ్ టెలింగ్ మోదీ మామూ సుబా హో గయా, అభి ఏ పెహలా వికెట్ హై, బాకీ బహుత్ దేఖనా హై. అంటే దీని అర్థం ఏంటి? హీ బీయింగ్ అ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బోస్టన్ యూనివర్సిటీ, హీఈస్ నాట్ ఈవెన్ ఇన్ ఇండియాలో లేడు ఆ పిల్లోడు. హీ స్టడీయింగ్ ఇన్ బోస్టన్ యూనివర్సిటీ. సో ఒక మంచి కారణం కోసం వచ్చాడు, పార్టీ పెట్టాడు అండ్ అజిటేషన్ చేస్తున్నాడు అండ్ కంట్రీ బెనిఫిట్స్ కోసము, స్టూడెంట్స్ బెనిఫిట్స్ కోసం వర్క్ చేస్తున్నాడు, నో పాయింట్. బట్ ద వే హీస్ క్వశ్చనింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఐ ఫీల్ దాట్ దే నీడ్ కాన్స్టిట్యూషనల్ లిటరసీ. వీళ్ళకి ఇంకా సివిక్ రెస్పాన్సిబిలిటీ రావాలి, క్రిటికల్ థింకింగ్ కావాలి అండ్ కాన్స్టిట్యూషనల్ లిటరసీ చాలా అవసరం. హౌ కెన్ యూ సే టు అ ప్రైమ్ మినిస్టర్ ఏ పెహలా వికెట్ హై? ఇందాక నేను చెప్పినట్టు మనకున్న ఈ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇన్ని రకాలుగా మనం కాన్స్టిట్యూషన్ నుంచి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకుని డెవలప్ చేసుకుని వీఆర్ ఫాలోయింగ్ దట్ ఇన్ ద సిస్టమ్స్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ యూ సింప్లీ కమ్ అండ్ సే దట్ ఏ పెహలా వికెట్ హై అండ్ వేర్ ఆర్ వీ గోయింగ్ టుమారో? ఓకే, సో బేసిక్గా ఏ రాజకీయ పార్టీ అయినా సీజేపీతో సహా ఈవెన్ ఉద్యమాలు చేయొచ్చు సమస్య వచ్చినప్పుడు, కానీ రాజకీయ పార్టీలు ఎస్పెషల్లీ యువతని, స్టూడెంట్స్ని ఉద్యమాల్లోకి లాక్కొస్తున్నారు. దీన్ని ఏ పర్సెప్షన్లో చూడాలి? దిస్ ఈజ్ అ వెరీ నెగటివ్ పర్సెప్షన్. సో ఏ యూనివర్సిటీ అయినా, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, దట్ హ్యాస్ టు బీ ఎ ప్లేస్ ఫర్ ఐడియాస్, నాట్ ఫర్ పొలిటికల్ క్యాంపెయిన్స్. సో ఇప్పుడు మనము తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మాట్లాడుకుంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయింది స్టూడెంట్స్ ఇక్కడ కూడా. సో అంటే ఎప్పుడు కూడా స్టూడెంట్స్నే ఎందుకు వెపన్స్గా యూజ్ చేయాలనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సిన థాట్ ఇది. ఇట్స్ ఎ సింపుల్ థాట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు థింక్. అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు మాబ్ లాగా వెళ్ళిపోతారనా లేకపోతే ఒకళ్ళు పిలిస్తే వేల మంది వస్తారనా? ఇప్పుడు ద ఎగ్జాంపుల్ ఈజ్ అభిజిత్ దీప్కే ఫ్రమ్ కాక్రోచ్ జనతా పార్టీ. సో నేను మొన్న కూడా చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన ఒక చిన్న స్టేట్మెంట్కి హీ రియాక్ట్ అవ్వడం కరెక్టే, కాదని నేను అనట్లా. బట్ ద వే దే ఆర్ ప్రొటెస్టింగ్ ఈజ్ నాట్ రైట్. ఇప్పుడు మొన్న ప్రొటెస్ట్ చూస్తే లాట్ ఆఫ్ విజువల్స్, వెన్ ద పోలీస్ వర్ కమింగ్ టు కంట్రోల్ దెమ్, జనగణమన పాడారు. జనగణమన ఇట్స్ అవర్ నేషనల్ యాంథమ్. వాట్ రెస్పెక్ట్ ఇట్ షుడ్ హ్యావ్, అది ఎక్కడ పాడాలి అనేది కూడా మీకు నాలెడ్జ్ లేదు అంటే వాట్ షుడ్ వీ టాక్? టియర్ గ్యాస్ వదిలినప్పుడు వాళ్ళు క్లబ్బుల్లాగా డ్యాన్స్ చేశారు, వాటర్ స్ప్లాష్ చేసినప్పుడు రెయిన్ డ్యాన్స్ అనుకున్నారు. ఓకే, వీ అప్రిషియేట్ దట్, మీరు చాలా పాజిటివ్గా మీరు ప్రతిదానికి రెస్పాండ్ అవుతున్నారు. బట్ వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఇన్ కమింగ్ జనరేషన్ ఈజ్ మై వరీ. దట్ ఈస్ అ స్మాల్ పెయిన్ విచ్ ఐఎమ్ క్యారీయింగ్ నౌ లుకింగ్ ఎట్ ద హోల్ సినారియో. సో వీళ్ళు యాజిటేషన్, ఇట్ లుక్స్ అ వెరీ డిఫరెంట్ ప్రొటెస్ట్. ఇన్ని రోజులు మనం ఇన్ని ఉద్యమాలు చూసాం కానీ ఇది చాలా వెరైటీగా జరిగింది ఉద్యమం. అంటే వీళ్ళు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ గురించే ఆలోచన చేశారు కానీ దెర్ ఈజ్ అన్ ఆర్టికల్ 51A విచ్ టాక్స్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్. నీ బాధ్యతలను కూడా నువ్వు తెలుసుకోవాలి, నీ జాతీయ గీతాన్ని నువ్వు రెస్పెక్ట్ చేయాలి, నీ జాతీయ జెండాను రెస్పెక్ట్ చేయాలి, నీ దేశ భద్రత నువ్వు చూసుకోవాలి, నీ హక్కు నువ్వు మాట్లాడు, కానీ పక్కనోడి హక్కుని టచ్ చేసే రైట్ నీకు లేదు యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. దీస్ బాయ్స్ దే ఆర్ క్యారింగ్ అంబేద్కర్ ఫోటో. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు అంబేద్కర్ వాదులు అని. ఈవెన్ అభిజిత్ దీప్కే హీ వాజ్ కమింగ్ అప్ విత్ అంబేద్కర్ ఫోటో.
సో నేనేమంటున్నానంటే వీ అప్రిషియేట్ యూ దట్ యు ఆర్ కమింగ్ అప్ విత్ అ వెరీ గుడ్ థాట్, కానీ రైట్స్తో పాటు మీరు డ్యూటీస్ని తెలుసుకోవాలి. దట్ ఈజ్ వాట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేటెడ్. చదవండి, కాన్స్టిట్యూషన్ చదవండి, కాన్స్టిట్యూషనల్ లిటరసీ తెలుసుకోండి. సో రైట్స్ డ్యూటీస్ రెండు ఇంపార్టెంట్. అప్పుడే మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. యాజిటేషన్ అనేది లాస్ట్ రెమెడీ. పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, పని అవ్వకపోతే కోర్టులకు వెళ్ళండి, కోర్టుల్లో పని అవ్వకపోతే ఎన్జిఓలకు వెళ్ళండి, ఎన్జిఓల్లో పని అవ్వకపోతే దెర్ ఆర్ డిఫరెంట్ ఫేజెస్. ఈ ఫేజెస్ అన్నీ టచ్ చేయండి. ఏది కానప్పుడు శాంతియుతంగా మాత్రమే ఉద్యమం చేయమన్నారు ఆయన. దట్ ఈస్ వాట్ అవర్ కాన్స్టిట్యూషన్ సేస్. నువ్వు ఎప్పుడైతే శాంతియుతంగా కాకుండా, ఇఫ్ యూ నోటీస్, మీరు చూసారో లేదో, వన్ గర్ల్ షీ వాజ్ జస్ట్ స్టాపింగ్ ద పోలీస్ వ్యాన్. ఒక మంచి మోడల్ పోజ్ ఇచ్చి పోలీస్ వ్యాన్ స్టాప్ చేసింది అమ్మాయి. ఇట్ హ్యాస్ బికమ్ వైరల్. ఐ థింక్ ఐ రిక్వెస్ట్ పీసీఆర్ టు ప్లే దిస్ ఇమేజెస్ వెన్ ద ఇంటర్వ్యూ గోస్. సో ఇప్పుడు ఐ అప్రిషియేట్ దిస్ జనరేషన్. చాలా అంటే వాయిస్ రైజ్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పగలుగుతున్నారు, క్వశ్చన్ చేయగలుగుతున్నారు, అకౌంటబిలిటీ కావాలి మాకు అంటున్నారు, ట్రాన్స్పరెన్సీ ఉండాలంటున్నారు. వెల్ అండ్ గుడ్. వీ అప్రిషియేట్ యువర్ గట్స్, వీ అప్రిషియేట్ యువర్ కమింగ్ ఫార్వర్డ్ టు క్వశ్చన్ పీపుల్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ నో యువర్ డ్యూటీస్. రాజ్యాంగం చెప్పిన రైట్స్ ఏంటి, డ్యూటీస్ ఏంటి ప్రాపర్గా తెలుసుకోండి, మీ బుర్రను అప్లై చేయండి, దెన్ పబ్లిక్లోకి రండి. ఎందుకంటే మీడియా హ్యాస్ బికమ్ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు సోషల్ మీడియా అని. సో అంత సోషల్ మీడియాలో ఈరోజు మనం చిన్న పని చేసినా లక్షల మంది చూస్తున్నారు. అది ఎలా మిస్ఫైర్ అవుతుంది, ఎలా రాంగ్ రబ్ అవుతుందో మనకి తెలియట్లా. ఓకే. సో ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే చాలామంది ఇప్పుడు నవడేస్లో జెన్జీ అనే పదాన్ని రెగ్యులర్గా ఎక్కడో చోట వాడుతున్నావు. అరే ఏంట్రా జెన్జీలా బిహేవ్ చేస్తున్నావు, జెన్జీలా థింక్ చేస్తున్నావు ఏంటి అని క్యాజువల్ టాక్ అయిపోయింది ప్రతి ఒక్క చోట. ఎస్. కానీ జంతర్ మంతర్ అయిన తర్వాత జెన్జీలో వచ్చిన చేంజ్ చూసి అప్రిషియేట్ చేస్తున్నారు చాలామంది. ఎస్, చైతన్యం కావాలి అందరికీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, జెన్జీ ఆర్ నెక్స్ట్ జనరేషన్ మొత్తం అదే కాబట్టి అందరిలో చైతన్యం కావాలి. ఈ చైతన్యం కోసం వీధి ఆందోళనలే ఫస్ట్ మార్గంగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. దట్ ఈజ్ వాట్ ఈజ్ మై వరీ. ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పాను, జనరేషన్ జెడ్, దిస్ జనరేషన్ ఈజ్ గోయింగ్ టు క్వశ్చన్. వీళ్ళకి పుస్తకాలు ఇచ్చే చదవండి అంటే వీళ్ళు చదవరు, వీళ్ళకి నచ్చాలి, వీళ్ళు అడాప్ట్ చేసుకోవాలంటే నచ్చాలి, వీళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే వీళ్ళు దాన్ని వీళ్ళే రాసుకుంటారు దాన్ని. బికాజ్ యునో ఇన్ మై హౌస్ ఐ హ్యావ్ 2 Gen Z, ఐ హ్యావ్ ఎ డాటర్ అండ్ సన్. నాకు ప్రాబ్లం ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది, బికాజ్ దట్ ఈజ్ ఓన్లీ ఎ ఛాలెంజ్. ఫర్ ఎవ్రీథింగ్ దే ఆర్ క్వశ్చనింగ్. సో ఇఫ్ ఐ సే సంథింగ్ I need to prepare an answer for them. They are not ready to listen. So నేనేమంటున్నానంటే రాబోయే రోజుల్లో ఇది కొంచెం డేంజరస్ పరిణామంగానే కనిపిస్తుంది ఆఫ్టర్ సీయింగ్ దిస్ ప్రొటెస్ట్. బికాజ్ నేను మొన్న చూసిన విజువల్స్లో కొంతమంది పిల్లలు మాస్క్లు వేసుకొని వెళ్ళారు. ఏంటి మీరు మాస్క్ వేసుకొని వచ్చారంటే మా ఇంట్లో చెప్పకుండా వచ్చామని. అంటే ఇట్ ఈజ్ నాట్ దట్. అంటే వాళ్ళకి నిజంగా ఈ నీట్ పేపర్ లీక్ అయిందని బాధ ఉందా, లేకపోతే ఈ పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పేరెంట్స్ అందరూ ఇబ్బందులు పడిపోతున్నారు, ఫైనాన్షియల్గా లాస్ అయ్యారు, ఇలా నిజంగా ఏమైనా బాధపడొచ్చారా, లేదంటే అందరూ స్టూడెంట్స్ ఉన్నారు మేము కూడా వెళ్ళిపోయి అక్కడ వీ కెన్ హ్యావ్ సమ్ ఫన్, మేము పాపులర్ అవుతాము, లేదంటే ఒక పబ్లిక్ ఫిగర్స్ అవుతాము, మీడియాలోకి వస్తాము, ఇలాంటి ఆలోచనతో ఏమైనా వచ్చారో తెలీదు. జస్ట్ గివ్ అ సీరియస్ థాట్. వై ఆర్ యూ రెస్పాండింగ్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇష్యూ? ఒక ఇష్యూకి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నప్పుడు దాన్ని ఆలోచించి బాధ్యతాయుతంగా రెస్పాన్స్ అయితే we will appreciate them. So you create a citizen. No, you don't create a distress in a citizen. You create a responsible citizen. That's what I'm trying to tell. ఓకే. ఫస్ట్ రాజ్యాంగం అనగానే మనకి హక్కులే గుర్తొస్తుంటాయి. ఆ హక్కుల్లో మనకి ప్రొటెక్ట్ చేసే కంటే మన వాయిస్ రేస్ చేసే హక్కులు అంటే మనల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంటాయి. లైక్ నిరసన చేసే హక్కు ఉంది, రాజ్యాంగంలో ఉందని చెప్తున్నారు. కానీ ఆ హక్కులకు పరిమితులు లేవా? దట్ ఈస్ వాట్ నేను మీకు ఇందాకే చెప్పా, 100% పరిమితులు ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఆర్టికల్ 19(2) and 3 సేస్ గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రిస్ట్రిక్ట్ యువర్ రైట్స్. ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేస్తుందంటే గవర్నమెంట్ ఎప్పుడైతే లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందో, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారో, ప్రభుత్వ ఉద్యోగుల్ని కానీ పోలీస్ అధికారులను కానీ ఇబ్బంది పెడుతున్నారో, ఇప్పుడు ఎనీ ప్రొటెస్ట్కి వీళ్ళు పర్మిషన్స్ తీసుకోవాలి. పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? మీరు ప్రొటెస్ట్ చెయ్యొచ్చు. ప్రొటెస్ట్ చేయడానికి చాలామంది అంటారు మేము పోలీస్ పర్మిషన్ తీసుకున్నాం, పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు అని. పోలీస్ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలంటే మీరందరూ వేలల్లో వచ్చి కూర్చుంటే ట్రాఫిక్ ఎవరు కంట్రోల్ చేస్తారు? ట్రాఫిక్ కంట్రోల్ చేసేవాళ్ళు కావాలి. అక్కడ మీకు కావాల్సిన సదుపాయాలు సరిగ్గా అందుతున్నాయో లేదో కావాలి. సో సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్తుంది, పోలీసులు కూడా, సుప్రీంకోర్టు ఆల్వేస్ గివ్ డైరెక్షన్స్, డోంట్ స్టాప్ పీపుల్ హూ ఆర్ ప్రొటెస్టింగ్ పీస్ఫుల్లీ.
నువ్వు శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు కూడా మిమ్మల్ని ఆపరు. బట్ ఎప్పుడైతే మితం దాటి మీ పరిమితులు దాటి మీరు ప్రొటెస్ట్ చేస్తారో దెన్ యూ నీడ్ పోలీస్. అందుకనే పోలీస్ పర్మిషన్ తీసుకోమంటారు. కానీ పోలీస్ పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు ఏదో వచ్చి మీ మీద లాఠీ చార్జీలు చేస్తారనో లేకపోతే ఇంకేదో చేస్తారనో కాదు. దే విల్ కమ్ అండ్ గార్డ్ యూ టు డూ యువర్ ప్రొటెస్ట్ ఇన్ అ సేఫ్ మేనర్, సేఫ్ మోడ్. సో డెఫినెట్గా గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు రిస్ట్రిక్ట్ యువర్ రైట్స్. దట్ ఈస్ ఆర్టికల్ 19(2) and 3 says. నీలిమ గారు, ప్రొటెస్ట్ అనే వర్డ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది Yes. నవేడేస్. ఇప్పుడు జంతర్ మంతర్ చూసిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే కామన్గా మనం మాట్లాడుకుంటే ఈ టాపిక్ సంబంధించి ఈరోజు ఉద్యమం విజయవంతమైందండి, ఓకే, హ్యాపీ. దీన్ని అడ్వాంటేజ్గా, దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి వర్గం మళ్ళీ ఒక ఉద్యమం చేయడానికి రెడీ అయిపోతుంది. ఇట్లా ఉద్యమాల వెనకాల ఉద్యమాల కోసం రోడ్ల మీదకి వచ్చేస్తే దేశ పాలన ఎలా కొనసాగించాలి? మీరు చెప్పండి ఎలా కొనసాగించాలో. యు ఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్, నో? కెన్ యూ గివ్ ఎ థాట్ ఆన్ దిస్? ఎలా కొనసాగిస్తారు? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎవ్రీబడి హ్యాస్ గాట్ దెర్ ఓన్ సిస్టమ్. సో మనం ప్రభుత్వాన్ని పని చేయించనివ్వాలి అంటే, చేసుకోవాలి, మనకి ప్రాపర్ గవర్నెన్స్ కావాలి అంటే, ప్రాపర్ సిస్టమ్ కావాలి అంటే వీ హ్యావ్ టు అలౌ ద గవర్నమెంట్ టు ఫంక్షన్ ఆన్ ఇట్స్ ఓన్ వే. మనం అడిగేది ఏంటంటే ప్రభుత్వాన్ని ట్రాన్స్పరెన్సీ కావాలి, అకౌంటబిలిటీ కావాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టండి, కొత్త చట్టాలు తీసుకురండి, బీ ఓపెన్ టు అస్ అండ్ జస్ట్ లెట్ అస్ హ్యావ్ అ ఫేర్ గవర్నెన్స్ అండ్ ఫేర్ గవర్నమెంట్ కావాలని మనం అడుగుతున్నాం. సో ప్రతిదానికి రోడ్ల మీదకి వెళ్తే ఈరోజు స్టూడెంట్స్ వెళ్ళారు, రేపు రైతులు వెళ్ళొచ్చు, రేపు ఎంప్లాయీస్ వెళ్ళొచ్చు, బిజినెస్ పీపుల్ వెళ్ళొచ్చు, ఇలా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు కలిసి కట్టుగా, ఇప్పుడు అభిజిత్ దీప్కే లాంటోడు ఇంకొక బిజినెస్ మ్యాన్ తయారయ్యాడు అనుకోండి, లేదా ఇంకొకళ్ళు తయారయ్యాడు అనుకోండి. సి అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇక్కడ నేను అభిజిత్ దీప్కేని తప్పు పట్టట్లా. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీ నెగటివ్ అబౌట్ ఎనీబడి. ఐఎమ్ జస్ట్ టేకింగ్ హిమ్ అన్ ఎగ్జాంపుల్. బికాజ్ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మొన్న మాట్లాడిన దానికి పీపుల్ స్టార్టెడ్ గివింగ్ మీ కామెంట్స్, అసలు నువ్వెవరు అని. నేను ఎవరు అని అడుగుతున్నారు, కానీ నేను మాట్లాడేది ఎవరికి అవసరం లేదు. యు అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ హౌ సోషల్ మీడియా అనేది వచ్చినాక ఎవరికి ఎలా కావాలో వాళ్ళు వక్రీకరించుకుంటారు, ఎవరికి ఏది కావాలో అదే చూస్తారు. నో బడీ వాంట్స్ టు హ్యావ్ ఎనీ పీస్ఫుల్ ఆర్ పాజిటివ్ థింగ్. ఎప్పటికప్పుడు అందరికీ రాంగ్ రబ్బే కావాలి. నో వన్ వాంట్స్ టు గో ఇన్ రైట్ పాత్. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ప్రొటెస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇట్ యాజ్ అ లాస్ట్ ఆప్షన్. ఇప్పుడు అన్ని రకాలుగా స్టూడెంట్స్, రైతులు, బిజినెస్ పీపుల్, డాక్టర్స్, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు జంతర్ మంతర్ పెట్టింది నిరసన తెలియజేయడానికి కాదని నేను అనట్లా. అలా అని మీరు అందరూ అక్కడికి వెళ్ళి నిరసన చేస్తానంటే ప్రభుత్వాలు పనులు మానుకొని ప్రొటెస్ట్ మేనేజ్మెంట్ చేయదు, పాలసీ మేకింగే చేస్తుంది. ఓకే, సో జస్ట్ గివ్ అ థాట్ అండ్ ట్రై టు ఫాలో ద సిస్టమ్, ట్రై టు గెట్ ఇన్ టు కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ఓన్లీ విచ్ విల్ హెల్ప్ యూ. బిఫోర్ దట్ మీరు సోషల్ మీడియా గురించి చెప్పారు. బేసికల్గా ఇప్పుడు స్ట్రాంగ్ వెపన్ ఏమైనా ఉందంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. యాక్సెప్టెడ్. సోషల్ మీడియా ద్వారానే ఈ ఉద్యమం అసలు ఎక్కడెక్కడికో ఉధృతం అయిపోయింది, అక్కడ జరుగుతుంది, ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనిపించినట్లే అందరూ మాట్లాడేస్తూ ఉన్నారు. వాళ్ళ పర్సెప్షన్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ పెడుతున్నారు. దట్టు ఇలా సోషల్ మీడియా ఇంపాక్ట్ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద చూపించే విధానాన్ని చూస్తుంటే ఫ్యూచర్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తామేమో అనిపిస్తూ ఉంది. సో మీ లెవెల్లో మీకు అనిపిస్తుంది అంటే నా లెవెల్లో నాకు కూడా అనిపిస్తుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. సోషల్ మీడియా హ్యాస్ బ్రాట్ లాట్ ఆఫ్ చేంజ్. అంటే అవేర్నెస్ వస్తుంది, అవేర్నెస్ క్రియేట్ చేయడం వరకే వాడితే ఇట్స్ బ్యూటిఫుల్. బట్ వెరాస్ దిస్ సోషల్ మీడియా ఈజ్ గోయింగ్ టు క్రియేట్ అ హ్యావాక్. ఇప్పుడు ఇదివరకు ఏదన్నా యాక్సిడెంట్ అయిందో, లేదంటే ఏదన్నా మర్డర్ జరిగిందో, లేదంటే ఏదైనా అబ్యూజ్ అయిందో, ఏదన్నా అయిందో జస్ట్ న్యూస్ వినేసి వదిలేసేవాళ్ళం. ఇప్పుడు మనం పిక్చర్స్ చూస్తున్నాం. సో అలాంటివి మనం చూస్తున్నప్పుడు ఇట్ ఈస్ సో డిస్టర్బింగ్. సో సోషల్ మీడియా ఈజ్ ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. సో I feel that I request to the central government on this. Why can't the government bring some regulations in posting the content? ఏ కాంటెంట్ పోస్ట్ చేయాలి, ఏ కాంటెంట్ పోస్ట్ చేయకూడదు, ఎవరు ఎలా మాట్లాడాలి, కొన్ని రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. బికాజ్ అలాంటివి రానంత వరకు, బికాజ్ ఎవ్రీబడి హ్యాస్ గాట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కదా. మాకు భారత రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది, మేము మాట్లాడొచ్చని కెమెరా పెట్టేసుకుంటున్నారు. దే ఆర్ టాకింగ్. మాట్లాడండి, వి అప్రిషియేట్. మీరు మాట్లాడాలి, పబ్లిక్ వినాలి. కానీ ఐ రిక్వెస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ దిస్ to give certain instructions and restrictions so that we all will follow that. మ్యామ్, ఎడ్యుకేషన్ అంటే దాని మీద ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మీరు ఎడ్యుకేషన్ సేవో కాబట్టి విద్యా సంస్థల ప్రధాన బాధ్యత ఏంటి? పిల్లల భవిష్యత్తు చూడడం. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీల ఉద్యమాలకు సంబంధించి యువతను కూడా అందులో మింగిల్ చేస్తున్నారు. సో ఏ విధంగా చూడాలంటారు?
బేసికలీ ఈ మొత్తం యాజిటేషన్లో ఐ మేక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆల్సో రెస్పాన్సిబుల్ బికాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దే డెలివర్ ప్రాపర్ సిటిజన్స్ టు ద కంట్రీ. సో మీరు ఎప్పుడైతే స్టూడెంట్స్ని ఎన్రోల్ చేస్తారో అండ్ స్టూడెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తారో, అంటే ఆఫ్టర్ సీయింగ్ ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్ మేబీ రాబోయే రోజుల్లో వస్తుందేమో, నాకు తెలియదు. అంటే మనం ప్రతిదీ కూడా ఇట్ హ్యాస్ బికమ్ ఎ సర్ప్రైజ్. వచ్చేదాకా మనకి తెలియట్లా ఇది జరుగుతుందా అని. దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ జనరేషన్ జెడ్ స్టూడెంట్స్, జనరేషన్ జెడ్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో నేను ఏం చెప్తున్నానంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లీజ్ గివ్ కాన్స్టిట్యూషనల్ లిటరసీ, ఒక సివిక్ రెస్పాన్సిబిలిటీ నేర్పండి, ఒక క్రిటికల్ థింకింగ్ నేర్పండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్టూడెంట్స్ రెస్పాండ్ అవుతున్నప్పుడు అసలు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు, రెస్పాండ్ అవ్వడం కరెక్టా కాదా, ఆర్ దే రెస్పాండింగ్ ఇన్ ఎ రైట్ వే ఆర్ ఏమైనా యాంటీ సోషల్ వేలో ఏమైనా వెళ్తుందా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, ఇవన్నీ గమనించి వెళ్తే బాగుంటుంది అని చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఫైనల్గా జెన్జీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ, ఇటు పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే సే సంథింగ్. See, message is only one thing, Suvarna. I am more concerned about my Telugu audience because we come from our Telugu states. So, as a Suman TV, we always take responsibility in educating Suman TV viewers and Suman TV boys and girls. So, my only concern is one thing, that ఇలాంటి ప్రొటెస్ట్లు ఏవైనా వచ్చినప్పుడు అసలు ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు, రీజన్ ఏంటి, అండ్ ఈ ప్రొటెస్ట్ మనం కూడా మీరు కూడా పార్టిసిపేట్ చేయాలా వద్దా, చేస్తే ఎలా చేయాలి అనే దాని మీద ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని మీరు పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ కూడా ఆలోచించుకొని పెడితే బాగుంటుంది. సో ఏంటంటే డోంట్ గెట్ క్యారీ బికాస్ అవర్ సినారియోస్ ఆర్ డిఫరెంట్, అవర్ కల్చర్ ఈజ్ డిఫరెంట్, అవర్ సిస్టమ్స్ ఆర్ డిఫరెంట్. సిస్టమ్ అంటే మనం వెళ్తున్న పద్ధతులు వేరు. సో మీరు ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ స్టూడెంట్స్ కెరియర్ అండ్ అవర్ స్టూడెంట్స్ ఫ్యూచర్. సో దాని ఉద్దేశంతో నేను ఏం చెప్తానంటే ఒక చిన్న ఆలోచన చేయండి. సో వై డూ యూ నీడ్ ఆల్ దట్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్స్, ఫిక్స్ యువర్ ఫ్యూచర్స్, బికాస్ వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్. మనకి ఇంకా ఫ్యూచర్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఎస్, సచ్ ఎ లవ్లీ ఇంటరాక్షన్ విత్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ టు